సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బిన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్లోకి వెళదాం. బాహుబలి సినిమా రిలీజ్ ని దృష్టిలో పెట్టుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాని పోస్ట్ పోన్ చేసిన సంగతిని రాద్ధాంతం చేయాలని చాలా మంది ప్రయత్నించినట్టే కనబడుతుంది. ఈ సంగతికి సంబంధించి మహేష్ బాబు అభిమానుల్ని కొన్ని అనవసరమైన వ్యాఖ్యలతో రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది అని విన్నాం. కానీ బాహుబలి చిత్ర యూనిట్ చొరవతో ఆ అవకాశం దక్కలేదు. తాజాగా మహేష్ బాబు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అలాంటి మాటలకు ఒక అర్థం పర్థం లేదు అని తేల్చి పారేశారు. బాహుబలి కారణంగా జూలై 17 రావాల్సిన శ్రీమంతుడు ఆగస్టు 7వ తారీఖుకి పోస్ట్ పోన్ అయిందని తెలిసి కొంతమంది బాహుబలికి భయపడి మహేష్ బాబు వెనక్కి తగ్గాడు అని అత్యుత్సాహాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించారు. కానీ బాహుబలి టీమ్ మహేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియచేయడంతో దానికి తెరపడింది. తాజాగా మహేష్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ బాహుబలి సినిమాకి సంబంధించి ఎందుకు భయపడాలి, అలాంటి సినిమా వస్తున్నప్పుడు 3-4 వారాలు ఆగటం అనేది ఆరోగ్యకరమైన వాతావరణం. బాహుబలి లాంటి చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలో తెరకెక్కటం అనేది అందరం గర్వించాల్సిన విషయం. ఇది తెలుగు సినిమా పరిశ్రమకి, దాంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి గర్వకారణం. బాహుబలి గురించి మాట్లాడటం అనేది అందరూ బాధ్యతగా భావించాలి. మనందరం కూడా బాహుబలి అద్భుతమైన విజయాన్ని సాధించాలి అని కోరుకోవాలి. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మాండంగా క్లిక్ అవ్వాలి. ఒకవేళ ఆ సినిమాకి అనుకోనిది ఏదైనా జరిగితే దాని ప్రభావం అందరి మీద పడుతుంది. బాహుబలి గొప్ప విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నిజాయితీగా మాట్లాడి అందరి మనసులోని గెలుచుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఇక్కడ సూపర్ స్టార్ మాట్లాడిన మాటలను బట్టి తెలుగు సినిమా ప్రేక్షకులోకం ఒక విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ మన స్టార్స్ అభిమానుల మధ్య బోల్డన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ దృష్టికోణం నుంచి బాహుబలి సినిమాని చూడకూడదు. బాహుబలి తెలుగు వారందరి సినిమా. ఇందులో ఒక స్టార్ ని గుర్తించి అతని కోసం ఏదో చేయాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. తెలుగు వాళ్ళందరి సపోర్ట్ తో బాహుబలి ఒక ఘనమైన విజయాన్ని దక్కించుకుంటే తెలుగులో సినిమాలు రూపొందించే వాళ్ళందరికీ ఒక ధైర్యం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి ఒక గుర్తింపు వస్తుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల్ని అలరించే అవకాశం ఇప్పుడు ప్రభాస్ కు వచ్చినట్టే రేపు మహేష్ కు రావచ్చు, ఆ తర్వాత ఎన్టీఆర్ కు రావచ్చు. ఆ ప్రాసెస్ అలా కొనసాగుతూ పోతుంది. మహేష్ బాబు కూడా ఈ విషయం గురించే ప్రస్తావించారు. ఆ సినిమా ఫలితంలో ఏదైనా తేడా వస్తే అందరి మీద ఆ ప్రభావం పడుతుంది. అంటే ఇలాంటి ప్రయోగాలు మేము కూడా చేయడానికి ఆలోచిస్తాం అని చెప్పారన్నమాట ఇండైరెక్ట్ గా. సో బాహుబలి సినిమా విజయం అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపడానికి దోహదం చేస్తుంది. కాబట్టి బాహుబలి సినిమా బాగుంటేనే, బాగోపోతే చూడమని బలవంతం ఎవరో పెట్టరు. బాగుంటే మాత్రం వదిలిపెట్టకుండా సినిమాని పెద్ద సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి మీద ఉంది. మహేష్ తాజా వ్యాఖ్యలతో ఈ విషయమే తేట తెల్లమైందని అందరూ గ్రహించాలి. మహేష్ బాబే కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ బాహుబలి వెనుక నిలబడతారు. ఇది మాస్ సినిమా అని చెప్పుకుని గర్వపడతారు. ఆ రోజు చాలా తొందరగా వచ్చేయాలని మనందరం కోరుకుందాం. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బిన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.